రౌండప్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ ఫైర్ అయ్యారు. చంద్రబాబును సీఎంను చేయడానికి పవన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాపు యువకుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. సినిమాల్లో నటించండి, కానీ రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయొద్దని హితవు పలికారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని గతంలోనే చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీపై నిలదీస్తే తనను ఇబ్బంది పెట్టారన్నారు ముద్రగడ. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కూటమికి విజయం అందించడానికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ నానా అగచాట్లు పడుతున్నారంటూ ముద్రగడ పద్మనాభం విరుచుకుపడుతున్నారు. కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల తణుకులో ఆత్మీయ సమావేశం నిర్వహించినటువంటి ముద్రగడ తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా కాపుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇదే సమావేశంలో ఇక్కడ ఉండేటటువంటి కాపులను ఉద్దేశిస్తూ మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవాలి అని ఆయన సూచిస్తున్నారు. కానీ ఎందుకు నడవాలో ప్రశ్నించండి అంటూ కూడా వారందరికీ సూచించారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కాపులకు సంబంధించినటువంటి విషయంలో ఏ విషయంలోనూ ఆయన స్పందించలేదు. అలాగే ఆయన్ని నమ్ముకున్నటువంటి కాపు యువత కూడా పెడదారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. అదేవిధంగా తను కాపు ఉద్యమాన్ని జగన్ ఉన్నంతకాలం సీఎంగా ఉన్నంతకాలం ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తనకి అన్యాయం జరిగినప్పుడు, తనకి అవమానం జరిగినప్పుడు చంద్రబాబు పక్కనే ఉండి ఎందుకు స్పందించలేదు అంటూ ఎక్కడికక్కడ నిలదీస్తూ వస్తున్నారు. అలాగే ఎక్కడైనా సరే ఆ కాపు ఓటర్లు కనుక ఓట్లు వేస్తే, ఇప్పుడు కూటమికి ఓట్లు వేస్తే అవి ఎవరికి లాభంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చాలా నొక్కి చెప్పడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్గాలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తున్నారు, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తున్నారు, కేవలం కాపులను నమ్ముకుని మాత్రం రాజకీయాలు చేయట్లేదు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఆయన సామాజిక వర్గానికి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తాడేపల్లిగూడెంలో నిర్వహించినటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున కాపు సోదరులు అలాగే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలందరూ కూడా హాజరవ్వడం జరిగింది. వారందరూ కూడా ఆ ముద్రగడ ఇచ్చినటువంటి ఈ సూచనలన్నింటినీ కూడా తమకు అనుకూలంగా తీసుకున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ఓటేసినప్పటికీ కూడా ఆయన తరపున పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలేనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తానికి ముద్రగడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూసినట్లయితే ఎన్నికలు అయ్యే వరకు కానీ ఆ తర్వాత కానీ ఆ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయాలను ఆయన ఎత్తి చూపే విధంగానే ఉంది. తాను కనుక ఒక 80 సీట్లు తీసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా తనకి సపోర్ట్ చేసేవాడిని, కానీ కేవలం 20 సీట్ల కోసం, అది కూడా అందులో 10 మందికి పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి నేతలకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. అలాగే ఆ చంద్రబాబు గ్రాఫ్ కూడా పూర్తిగా పడిపోయినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లి మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు గ్రాఫ్ మరింత పెరిగిందని, ఈ సమయంలో 80 సీట్లు పోటీ చేయాల్సి ఉంది, అలాగే పవర్ షేరింగ్ లో కూడా అవకాశం తీసుకోవాల్సి ఉంది అనేటటువంటి విషయాన్ని ముద్రగడ స్పష్టం చేశారు. అయితే వీటన్నిటినీ కూడా జనంలోకి తీసుకువెళ్లి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ రాజకీయాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ముద్రగడ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా హాజరు కావడం, ముద్రగడ చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలతో ఏకీభవించడం కూడా జరిగింది. మొత్తానికి ఎన్నికల వేడి ఒక పక్కన పెరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి ప్రచారం ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని ఇరకాటంలో పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున, తాడేపల్లిగూడెం నుంచి.